అవురా, నువ్వు పోయి ఒక్కరోజు వేరేటోళ్ళ ఇంటికాడ ఉండమంటే ఉంటావారా? నీకు ఉండబుద్ధి అవుతుందా? అసొంటిది మేము ఆడోళ్ళం పుట్టి పెరిగి ఉన్న ఊరును తల్లిదండ్రులు ఇష్టపెట్టి మొగుడే దైవమని పెళ్లి చేసుకున్నాక అందరు రోజులు పెట్టేస్తాం. వచ్చి మీరు ముక్కు ముఖం తెలియనోళ్ళ ఇంటికాడ ఉంటాం. మీరు గిట్ల చేస్తే మా బతుకులు ఏందన్నట్రా? పోరి చూడు విలవిల ఏడవబట్టే రాజుగా ఇన్ని బాధలు పెట్టుకొని ఇంత కట్టపడ్డా కూడా తల్లికి తండ్రికి చెప్పుకోదురా భార్య. చెప్పుకుంటే ఏడా వాళ్ళెంత బాధపడతారో అని ఆడిది గింత గుండె బరువు మోత్తదిరా. అటు మొగోళ్ళతోటి వశపడక దాని బాధంతా గుండెల్ని మింగుకొని కుల్లి కుల్లి చచ్చిపోతారు రాడోళ్ళు. నిజమే అవ్వలాలా, మనం ఒక్క రోజన్నా ఇష్టపెట్టి ఉన్న ఊరిని ఇష్టపెట్టి ఏడిపోయినా మనసున పట్టది. మళ్ళా మన ఇంటికి వచ్చేదాకా అసొంటిది మీరు తల్లి తండ్రిది ఉన్న ఊరిని ఇష్టపెట్టి అత్తరు మా కోసం. మేము వచ్చినప్పుడు మేము మంచిగా చూసుకుంటారేమో మీరు అదృష్టవంతురాలు అవుతారు. ఇక లేకపోతే గిట్లా అనాథగా మిగులుతారు. ఎంత బరువును గుండెల బాధను ఎంత మొత్తం అనుకుంటున్నావురా ఆడోళ్ళు? ఆడదానికి ఓపుకున్నంత వరకే భరించేస్తుందిరా. ఒక్కసారి ఓపిక పోతే మొగడు కాదు ఎన్ని 100 మాటలు చెప్పినా కూడా అయినదిరా. ఆ ఓపిక కూడా 100కు 100 సార్లు పట్టి 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 ఇక ఓపిక నశించితే ఒక్కసారి మొగుడిని పెడితే ఇక వాడు కాళ్ళు మొక్కినా ఏం చేసినా ఆడిది దగ్గరికి రాదురా. ఎందుకురా రాజుగా అంత మంచిదాన్ని గట్ల ఎత్తున్నావు నువ్వు? నువ్వే తనకు తోడుంటావని ధైర్యం ఇస్తావని అన్నీ వదులుకొని నీ కోసం వత్తదిరా. వచ్చినప్పుడు కూడా అట్టిగా తామ్రేమన్నా ఆడోళ్ళవు అన్నీ పట్టుకొచ్చుకుంటాం. బెడ్డని బీరువలని అన్నీ పట్టుకొచ్చుకుంటాం. కట్నం కూడా తెచ్చుకుంటావు. ఆ కట్నం మా అయ్యవ్వ ఎన్ని రోజులు సంపాదించి పక్కకు పెడితే ఆ కట్నం మీకు పట్టుకొస్తాం రా. ఇన్ని పట్టుకొచ్చి ఇన్ని పెట్టినాక మీరు గిట్ల చేస్తే ఆడదాని పరిస్థితి ఏందిరా? అయ్యవ్వ పరిస్థితి ఏందిరా? ఈ లోకం మీద ఆడోళ్ళ బాధలు మొగళ్ళకు ఎట్లా అర్థమైతాయో ఏమో. ఎన్ని రకాల బాధలు పెట్టినా ఈ గుండె తట్టుకొని తట్టుకొని అలసిపోయి ఉంటాను